ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే MS రాజు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. HR9 న్యూస్ మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. మొట్టమొదటిసారిగా రాయలసీమలో మరి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ కుప్పం పోయినారు, నెక్స్ట్ మంగళగిరి పోయినారు, మూడో నియోజకవర్గంలో మడసాలు వేశారు. గుండవల గ్రామానికి మన ముఖ్యమంత్రి కేవలం రావడం కాదు, మన ప్రాంతానికి మన నాయకులను సంప్రదించి మనం ఏమైతే ఎంఎస్ఆర్ మనం అడిగినామో ఈ నియోజకవర్గానికి సౌకర్యం కావాలని అవన్నీ దూజా తప్పకుండా చేస్తామని చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాం. అన్ని కూడా చెప్పడమే కాదు, మన నేర్పడినప్పుడు కానీ నిన్న మన ఎంఎస్ఆర్ విజయవాడ పోయినప్పుడు ముఖ్యమంత్రి కాస్తే ఎంత ఆనందపడే విషయంగా నాకైతే చాలా ఆనందపడ్డాడు. అంత సంతోషపడ్డాడు. అందరూ చెప్పాడు మడకశిర మండలం చేయడం, మడకశిర మండలం చేయడం రాష్ట్రంలో కదా చెప్పారు. బ్రహ్మాండంగా ఆనందపడ్డాడు. ఎంత బాగా చేశాడు, చాలా బాగా చేసిన సమావేశం. అయితే అంత డిసిప్లైన్ గా, అంత క్రమశిక్షణ, అంత కట్టుబడితో ఇక్కడికి నన్ను పంపించే ముందు చంద్రబాబు నాయుడు గారు అందరూ పిలిపించి అందరూ కూడా శ్రీనివాసమూర్తి వచ్చి అచ్చగారి గారితో మాట్లాడి చంద్రబాబు గారు ఇంటికి పోయి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రోజు నేనెవరో తెలియకపోయినా నా గురించి విష ప్రచారం చేస్తా ఉన్నా, నేను వచ్చిన మొదటి రోజు దాదాపు 10,000 మంది నన్ను స్వాగతించడం జరిగింది. అదేవిధంగా నామినేషన్కి ఒక రోజు టైం ఇస్తే దాదాపు 35,000 నుంచి 40,000 మంది నామినేషన్ కార్యక్రమానికి రావాలి. మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. మొట్టమొదటి గురువులతో ఏదైనా మాట్లాడాలంటే ఆర్యవైశ్యులతో మొట్టమొదటిసారిగా మాట్లాడలేదు. ఆ రోజు నేను మీతో ఏ రకంగా అయితే మాట్లాడాను, ఏ విధమైనటువంటి హామీలు మీకు ఇచ్చానో వాటన్నిటికీ మనసా వాచా కర్మగా కట్టుబడి ఉండాలని కూడా సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ నియోజకవర్గంలో అనేక సవాళ్ళను అధిగమిస్తూ ఉన్న 15 రోజుల్లో రోజు 2 గంటలు 3 గంటలు మాత్రమే తిప్పేసామన్న పడుకునేవాడు. పొద్దున్నే నాకైతే ముందు వందలాది మందితో మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ, నా నాయకుడు, నా అధినేత, నా దేవుడు చంద్రబాబు గారు నాకు అవకాశాన్ని ఇస్తే, లోకేష్ గారు నాకు సహకరిస్తే నా గెలుపుకి, నా భవిష్యత్తుకి నన్ను ఆశీర్వదించిన మొట్టమొదటి వ్యక్తి గుండమల ప్రజలు. నా ప్రాణం ఉన్నంత వరకు మడకశిర